భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు తెలుగు సమస్తేనా మన పరంపర ప్రపంచానికే ఆదర్శవంతమైన పరంపర అని చెప్పుకుంటాం మనం. వ్యాస మహర్షి ఇవాళ ఈ గురు పూర్ణిమ సందర్భంగా వారిని మననం చేసుకొని వారు మనకు అందించినటువంటి పరంపరని, గురువులను పూజించేటువంటి సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటూ ఉంటాం. గురువు లేకుండా ఏ రంగంలో అయినా కూడా గురువు లేనటువంటి శిక్షణ లేదు. ఒక ఏకలవ్యుడు మాత్రం గురువును అనుకరించి చేసిన సందర్భాన్ని చరిత్ర చూస్తుంది తప్ప ఎక్కడ గురువు లేనటువంటి రాజకీయాలు. ఇప్పుడే మీనమ్మ అంటుంది పైకి రాగానే, అన్న మీరు మాకు పెద్దన్నలాగా అని. అంటే రాజకీయాల్లో నాకు పెద్దన్నలాగా అని అట్లెక్క. పాండే గారు ఇంతకుముందు చెప్పినట్టుగా చీకటిని పారదోలి వెలుతురుని ఇచ్చేవాడు, జ్ఞానోదయం కలిగించేవాడు, మార్గదర్శనంగా ఉండేవాడు, మంచి మార్గంలో నడిపేవాడే గురువు. ఇవాళ మా అడ్వకేట్ గారు ఉన్నారు, వారికి కూడా గురువు ఉంటాడు. మొట్టమొదటి లా పూర్తి విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఒక గురువు కావాలి అని పరిచయం చేయడానికి, మార్గదర్శనం చేయడానికి గురువు కావాలి. డాక్టర్కి ఒక గురువు కావాలి, సైనికుడికి కూడా ఒక గురువు కావాలి. అంటే అన్ని రంగాల్లో ప్రతి వ్యక్తికి ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఆయనకు గురువు అంటూ ఉంటారు. ఇవాళ ఆ గురు పరంపరను మనం మననం చేసుకోవడం, మనల్ని పెద్దవాళ్ళుగా చేసిన, మార్గదర్శనం చేసిన, మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మన పెద్దలు ఎవరైతున్నారో వాళ్ళని తలుచుకోవడం, వారి పట్ల కృతజ్ఞతాభావం వ్యక్తం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఉంటారు, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, మన ఆశ్రమ పాఠశాల గురించి మనం గొప్పగా విన్నాం. ఆనాడు ఈ స్కూళ్ళు లేవు, ఆనాడు ఈ కార్పొరేట్ స్కూల్ అసలు లేవు. పిల్లలు తీసుకుపోయి గురువుల ఆశ్రమాలలో వేస్తే వాళ్ళు పెద్ద జ్ఞానవంతులై బయటకు వచ్చేటువంటి రాజులు లాంటి వాళ్ళు, చక్రవర్తులు లాంటి వాళ్ళు, పెద్దోళ్ళు ఆ గురువుగారి ఆశ్రమంలో చోటు దొరుకుతుంది చాలు అటువంటి భావనతో ఉండేది. అట్లా అనేక సంవత్సరాల చరిత్ర మనకు నేర్పుతున్నటువంటి పరంపర. కానీ ఇవాళ చూస్తున్నాం, గురువులు అంటే మర్యాద లేదు. గురువుకే పంగనామాలు పెట్టే చరిత్ర చూస్తూ ఉన్నాం. గురువుకే పంగనామాలు పెట్టే చరిత్ర అని చెప్పి చర్చించుకుంటున్నాం. నేను ఆ కాళ్ళ గురించి చెప్పాను, కానీ ఇది మాత్రం కలియుగం అని చెప్తా ఉన్నారు. ఇది కలియుగం అని చెప్తా ఉన్నారు. కలియుగంలో త్రేతాయుగం కావచ్చు, ద్వాపర యుగం కావచ్చు, కృతయుగం కావచ్చు, అవన్నీ గురువులు చెప్తారు. నాకంత నాలెడ్జ్ లేదు, కానీ ఇది కలియుగం. ఈ కలియుగంలో మానవ సంబంధాలకి మన పరంపరని ఆచరించేటువంటి పద్ధతి ఉండకపోవచ్చు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలం. ఇది కలియుగం మాట్లాడుతున్నారు. అందుకనేమో అంటే ఒకప్పుడు సమాజంలో సంపద కంటే కూడా వాల్యూస్ని, ఎథిక్స్ అండ్ వాల్యూస్ని గొప్పగా భావించే ఈ సమాజంలో ఇవాళ డబ్బే కేంద్ర బిందువుగా, ఆస్తే కేంద్ర బిందువుగా మనిషి నడుతున్న చరిత్ర మనం చూస్తాం. ఈ మధ్యకాలంలో కనకూడని అనేక సంఘటనలు మన పేపర్లో చూసినప్పుడు, మనం టీవీలలో చూసినప్పుడు ప్రాణం కలక్కపోతుంది. నీకు జన్మనిచ్చిందో, ఏ తల్లి నీకు జన్మనిచ్చిందో గా తల్లి తాగుడుకు డబ్బులు ఇవ్వాలని చెప్పి చంపే పరిస్థితి ఇక్కడ ఇవాళ చూస్తున్నాం మనం. మన పుట్టుకకు కారణమైన, జన్మకు కారణమైనటువంటి తండ్రి నువ్వు ఎందుకు తాగుతున్నారో బిడ్డ అని చెప్పి మందలిచ్చిన కర్మానికి కొడుకే తండ్రిని చంపేటువంటి వ్యవస్థ కూడా చూస్తున్నాం మనం. ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నాయి. కసాయి కొడుకు, కసాయి బిడ్డ, అసలు మరీ దారుణం. ఈవెన్ ఆడపిల్లలు కూడా తల్లిని చంపినటువంటి దుర్మార్గాలు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. అంటే ఇదంతా కూడా
కలియుగం అని మనం ఏదనుకున్నప్పటికీ కూడా గొప్ప మానవ జీవితం అనేది. మానవ జీవితం ఇవాళ నాకు తెలిసి వేరే వాడికి ఎవరికి కమ్యూనికేట్ చేసేటువంటి అది ఉండదు, ఒక మనిషికి మాత్రమే ఉంటుంది. కోటాను కోట్ల జీవరాశులు ఉంటాయి, మనకంటే గొప్పగా బతికేవి ఉంటాయి, మనకు ఆదర్శవంతంగా ఉన్నటువంటి వాటిని కూడా చూస్తూ ఉంటాం. చిలుక గోరింకల్లాగా అని చెప్పేది మాట్లాడుకుంటాము, కానీ మనకు మాత్రమే కమ్యూనికేట్ చేసేటువంటి ఆ శక్తి ఇచ్చిండు భగవంతుడు. కానీ ఆ మనిషి ఇవాళ మనం అసహించుకునే పద్ధతిలో పోతున్నది. ఇవాళ ఈ గురు పరంపర, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు వాటి సమున్నతంగా నిలుపుకోకపోతే కలియుగం మరింత వికృత చేష్టలతో మానవ జీవితానికే కలంకమయ్యే పద్ధతిలో మనమే ఆశ్రయించుకునే పద్ధతిలో ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం ఎంత బిజీ ఉన్నప్పటికి కూడా ఎవరి వృత్తిలో వాళ్ళకు తీరిక లేకపోయినప్పటికి కూడా ఇవాళ నీ వృత్తి ఎంత ముఖ్యమో, నీ కుటుంబ పోషణ ఎంత ముఖ్యమో, నీ సంపాదన ఎంత ముఖ్యమో, మనకు అనాదిగా వచ్చినటువంటి ఆ పరంపరని కాపాడుకోవడంలో మనం కనుక విఫలమైపోతే రేపు మానవ జీవితం కలంకమైనటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలి. ఏ పొజిషన్లో కూడా ప్రతి పౌరుడు బాధ్యత వహించాలి. ఆ పరంపరని గుర్తు చేసుకున్న దాంట్లో మరొకసారి సభలు కానీ ఇట్లాంటివి జరుపుకోవడం అనేది వాటికి మొక్కుబడి కోసం జరుపుకోం మనం. ఇవాళ భారతీయ జనతా పార్టీ మా పార్టీ పరంగా ఇది పిలుపునిచ్చింది. దేశంలో ఎక్కడో విలువలు తగ్గిపోతూ ఉన్నాయి, మన సంస్కృతిని మర్చిపోతూ ఉన్నారు. ఈ తరం పిల్లలు అంతా సాఫ్ట్వేర్ వెనుకపోతున్నారు, రకరకాల దాంట్లో పోతున్నారు. ఇది మాత్రమే కాదు జీవితం, ఇది త్యాగాలతో కూడుకున్న జీవితం మనది, విలువలతో కూడుకున్న సమాజం మనది అని చెప్పి మళ్ళీ ఈ తరానికి అందించే దాంట్లో భాగంగానే ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతాయి దేశవ్యాప్తంగా. ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు తీసుకోలేదు, వాళ్ళు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మనందరం కూడా, ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. నా దృష్టిలో రిటైర్డ్ ఉద్యోగులు అంటే అన్ప్రొడక్టివ్, వాళ్ళు సమాజంలో దేనికి పనికిరానటువంటి ఒక భావన వ్యక్తమవుతుంది. నా దృష్టిలో ఎవరైతే రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో, ఇవాళ పెద్ద మనుషులు ఉన్నారో, వాళ్ళు ఈ పరంపరని, సంస్కృతిని, విలువలని కాపాడే గురువులు వాళ్ళే. ఇవాళ ఏ ఇంట్లో నీ మనమలు కానీ మనమరాళ్ళు కానీ ఇవాళ మనం చూస్తున్నాం, వాడు సెల్ ఫోన్ ఇస్తే వాడు సెల్ ఫోన్తో ఆడుకుంటూ అంటాడు, వాడు కంప్యూటర్ ఉంటే కంప్యూటర్తో ఆడుకుంటాడు, అమ్మతో మాట్లాడు, నాన్నతో మాట్లాడు, వాడు వాళ్ళ చుట్టాలతో కూడా వాడు దండం పెట్టే సంస్కారం లేదు వానికి. అలా ఇవాళ మనం ఎంత గొప్పగా ఉండే, నానొస్తుందంటే ఒక గౌరవం ఉండే, ఇంట్లో పెద్ద మనుషులు అంటే ఒక గౌరవం ఉండేది మనకు. చుట్టాలు వస్తుందంటే ఎదురుపోయి దండం పెట్టి కాళ్ళకు నీళ్ళు ఇచ్చి మనం ఆ చుట్టపైన మనం గౌరవించుకునే తత్వం ఉండే. ఇవాళ లేదు. చుట్టాలు వస్తే 3 రోజులు 4 రోజులు అసలు ఇళ్ళల్లో ఉంటే మళ్ళీ సాగనంపేటప్పుడు కూడా బస్ దగ్గర పోయి సాగనంపే పద్ధతి ఉండే. పెళ్ళిళ్ళు అయితే 16వ పండుగ అని ఉండేది. 16వ పండుగ కూరాల నుంచి మొదలు పెడితే 16వ పండుగ వరకు, అంటే చుట్టాలంటూ పోతే పెళ్లి కోసం ఒక 16 రోజుల పాటు ఆ ఇళ్లల్లో గడిపేటువంటి పద్ధతి ఉండేది. కానీ ఇవాళ మనం అన్న కొడుకు పెళ్ళికి పోతాం హాల్ కాడికి, సాయంత్రం కల్లా మళ్ళీ వాపసు వస్తాం తప్ప మళ్ళీ మనం మన కుటుంబంతో గడిపే పద్ధతి లేకుండా పోయింది అసలు. అందుకనే మనిషి టెన్షన్లో ఉంటుండు బాగా, మనిషి ఎక్కడో లోన్లీగా ఫీల్ అవుతున్నాడు, మనిషి ఎక్కడో ఒక రకమైన దాంట్లో కొట్టుకుపోతున్నాడు. కాబట్టి ఇవాళ నేను 100 సార్లు చెప్తున్నా, టెన్షన్, ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ టెన్షన్ టుడే. ద టెన్షన్ విచ్ ఈజ్ నాట్ ఇండివిజువల్ వన్, ద టెన్షన్ విచ్ ఈజ్ ప్రివైల్డ్ బై ద సొసైటీ. అందువల్ల ఆ సొసైటీ రుద్దబడ్డ ఆ టెన్షన్ని బొంబాడు చేయగలిగే శక్తి ఒక నాయకుడికి మాత్రమే లేదు, ఒక గురువుకు మాత్రమే లేదు. మనందరి బాధ్యతగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పాలకులుగా అన్నిటికీ కారకులు వాళ్ళే. ఇలా రోడ్లు బాగలేవు వాళ్ళదే బాధ్యత, గంజాయి రాజ్యం వెళ్తుంది వాళ్ళదే బాధ్యత, గుడంబ రాజ్యం వెళ్తుంది వాళ్ళదే బాధ్యత, కల్తీ కళ్ళు వాళ్ళదే బాధ్యత. ఇవాళ రాజకీయ వ్యవస్థ కూడా ఇవాళ పీపుల్ ఓరియంటెడ్ పాలసీస్లో కాకుండా పవర్ ఓరియంటెడ్ పద్ధతులు కొనసాగుతున్నాయి. మనం ఎక్కడో ఎన్నుకుంటప్పుడు మన బాధ్యత మర్చిపోతున్నాం. మనకేమవుతుందిలే, మనకెందుకులే, ఎవడైతే మనకెందుకులే అనుకుంటున్నాం. కానీ ఎవడైతే ఎందుకులే అని చెప్పి ఎవడో నీకు అవగాహన లేనుడు గెలిస్తే ఏం జరుగుతుందో అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి
ఏ వ్యవస్థలో అయినా మనకు ఓ ఇంజనీర్ ఉన్నాడు, ఆయనకు మెరిట్ లేదు, ఆయనకు అవగాహన లేదు, ఓ బ్రిడ్జ్ కూలిపోతే పెద్ద ఇష్యూ కాదు. కానీ సమాజాన్ని నడిపేటువంటి పొలిటికల్ సిస్టమ్ విఫలమైతే సమాజమే కూలిపోయేటువంటి ఆస్కారం మనం ఎన్నో దిక్కులు చూస్తూ ఉన్నాం. కాబట్టి పొలిటికల్ లీడర్లు కూడా అంటే పొలిటికల్ గురువులు లాంటి వాళ్ళు సమాజాన్ని నడిపే గురువులు కాబట్టి కొన్ని మంచి వాళ్ళని ఎన్నుకునే పద్ధతికి మాత్రం తప్పకుండా మనం దృష్టి పెట్టాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఇవాళ కేవలం డబ్బున్నోడే రాజకీయ నాయకుడు అవుతాడు, దౌర్జన్యం చేసేవాడే రాజకీయ నాయకుడు అవుతాడు, లేకపోతే మోసం చేసేవాడు రాజకీయ నాయకుడు అవుతాడు. మనం ఎప్పుడైనా బాగా మాట్లాడితే రాజకీయం మాట్లాడకు, లేకపోతే రాజకీయ నాయకుడు లెక్క మాట్లాడకు అని చెప్పే పద్ధతి అది మంచి పద్ధతి కాదు. రాజకీయ నాయకుడు అంటాడు కూడా సమాజాన్ని నడిపే ఒక గురువులు అంటాడు. కానీ ఆయన సన్మార్గంలో నడిస్తే, గొప్ప మార్గంలో నడిస్తే సమాజం అంతా చల్లగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ రాజకీయ నాయకులను ఎన్నుకునే విషయంలో కూడా మనకు అలర్ట్గా ఉండాల్సిన అక్కడ ఉందని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. తప్పకుండా పెరుగుట విరుగుట కొరకు అంటారు. ఇలా ఈ చెడు పెరిగిందంటే ఎక్కడో తప్పకుండా విరగక మానదు. కాబట్టి ఆ విరిగే దాంట్లో మనం కూడా భాగస్వాములమై దాన్ని నిర్వహించే దాంట్లో తోడ్పాటు అందించాలని చెప్పి మాత్రం మీకు విజ్ఞప్తి చేస్తూ, చివరగా నాకు ఇంకో 10-15 సమావేశాలని మా మల్లారెడ్డి గారిని అడుగుతున్నా. చివరగా ఒక్కటి చెప్పి నేను ముగిస్తా. అన్ని డబ్బుతో మాత్రమే కాదు, అన్ని ఆస్తులతో అంతస్తుతో మాత్రమే కాదు. నేనంట అధికారం కానీ ధనం కానీ ఇవి చాలా అపురూపమైనవి. ఉచ్చిలివాడి చేతిలో అవి పర్మనెంట్గా ఉండే ఆస్కారం లేదు. ఉచ్చిలివాడి చేతిలో అంటే మీకు ఆ భాష తెలుసు, హల్కా ఆద్మీ కే పాస్ నహీ రఖ్ సక్తా. అందువల్ల ఇవాళ ఈ డబ్బు, ఈ అధికారం అనేటువంటిది ఈ శాశ్వతమైన కాదనేటువంటి కాన్సెప్ట్ కూడా తప్పకుండా మనకు ఆవశ్యకం లేదు. మనకు కొంతమంది ఉంటారు, నడవంతరపు సీరొత్తే ఆగుతలేడు అని చెప్పి మాట్లాడుతుంటారు. మనిషికి ఎంత ఎదిగినా కూడా ఒదిగేటువంటి లక్షణం ఉండాలి. మనిషి అంటే ఎంత ఎదిగినా ఒదిగే లక్షణం ఉండాలి. నిన్ను చూసి సమాజం గర్వపడాలి తప్ప నిన్ను చూసి సమాజం అసహించుకునే పరిస్థితి రావద్దని చెప్పి మాత్రం కోరుకుంటూ, మనందరం బాధ్యత కలిగిన సిటిజన్లుగా రేపటి సమాజానికి డైరెక్షన్ ఇచ్చేటువంటి వాళ్ళుగా ఆ కర్తవ్య నిర్వహణలో గొప్పగా పాల్గొనాలని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తూ, మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. భారత్ మాతకి జై.